నిరుపేద విద్యార్థులకు ల్యాప్టాప్స్ అందజేశారు హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ. శ్రీనివాసన్ మునుస్వామి అండ్ రాధా అద్దంకి ట్రస్ట్ ఆధ్వర్యంలో గచ్చిబౌలిలో గల హోటల్లో ఏర్పాటు చేసిన ల్యాప్టాప్ పంపిణీ కార్యక్రమానికి దత్తాత్రేయ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. విద్య పట్ల ఆసక్తి ఉన్న నిరుపేద విద్యార్థులకు ప్రోత్సహిస్తున్న శ్రీనివాసన్ మునుస్వామి అండ్ రాధా అద్దంకి ట్రస్ట్ చేస్తున్న కృషి ఎంతో అభినందనీయమన్నారు. దేశవ్యాప్తంగా వివిధ యూనివర్సిటీలో తమ ట్రస్ట్ సహకారంతో చదువుతున్న 22 మంది విద్యార్థులకు దత్తాత్రేయ చేతుల మీదుగా ల్యాప్టాప్లను అందజేశారు. బడుగు బలహీనమైనటువంటి వర్గాల్లో ఉన్నటువంటి పేద విద్యార్థులను వారు చదివించడం అవుతున్నారు. అంటే బీటెక్, ఎంబీఏ, ఎంబీబీఎస్ ఆ విధంగా ప్రతిభావంతులైనటువంటి విద్యార్థులు డబ్బు లేక సీట్లు ఉండి చదవలేనటువంటి పరిస్థితుల్లో వారికి పూర్తి స్పాన్సర్షిప్ ఇచ్చి కనీసం ఒకరికి 20-25 లక్షల వరకు కూడా వాళ్ళకు అందజేసి వాళ్ళకు పూర్తి విద్యను గర్పిస్తున్నందుకు ఇది చాలా సంతోషకరమైన విషయం. ఎందుకంటే విద్య అనేది మనిషికి ఉపాధిని కల్పిస్తుంది. విద్యనే పేదరిక నిర్మూలనకు ఉపయోగపడుతుంది. విద్య ద్వారా ఉన్నతమైన విలువలు కూడా వస్తాయి. కాబట్టి అలాంటి విద్యను వారికి అవకాశాలు లేకుండా చేయకుండా అవకాశాలు పంచుకునే విధంగా సేవలు అందించడం చాలా అభినందనీయమని వారు సుమారుగా 150 మంది విద్యార్థులకు ఈ విధంగా స్పాన్సర్షిప్ కూడా ఇచ్చి వాళ్ళకు ల్యాప్టాప్లు కూడా ఇచ్చి వాళ్ళకు సేవలు అందిస్తున్నందుకు